అభిమానులు ఆందోళన చేస్తున్నారు. ఓ ప్రజాప్రతినిధి ఈ విధమైన వ్యాఖ్యలు చేయడం సరికాదంటూ ఫైర్ అవుతున్నారు. జూనియర్ ఎన్టీఆర్ కు ఆయన అభిమానులకు ఎమ్మెల్యే ప్రసాద్ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. బహిరంగ క్షమాపణలు చెప్పకపోతే నిరసనలు మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. మన అనంతపురం ఎమ్మెల్యే గారు దగ్గుపాటి ప్రసాద్ గారు మా అన్న ఎన్టీఆర్ మీద అనుచిత వ్యాఖ్యలు చేశారు. మీరు ఒక ప్రజాస్వామ్యంలో ఉంటూ ఒక ప్రజానాయకుడు ఉంటూ ప్రజల సమస్యలు తీర్చాల్సిన మీరే ఇలా ఒక హీరో గురించి తప్పుగా మాట్లాడితే ఎంతవరకు కరెక్ట్? మీరు ఒక్కసారి ఆలోచించుకుని 4 గోళ్ల మధ్యన కాదు మా ఎన్టీఆర్ ఫ్యాన్స్ అందరి ముందు వచ్చి మీరు క్షమాపణ చెప్తే ఇది ఇంతవరకు ఆగిద్ది, లేకపోతే దీన్ని ఇంకా తీవ్రత అయింది. ఆ నాన్న చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి గారికి ఎన్టీఆర్ ఫ్యాన్స్ చెప్పేది ఏంటంటే పార్టీ పరంగా గవర్నమెంట్ పరంగా ఆ ఎమ్మెల్యే సస్పెండ్ చేయాలి, తూతూ మాత్రంగా చర్య తీసుకున్నాం మీరంటే కుదరదు. ఎన్టీఆర్ ఫ్యాన్స్ అంటే ఏంటో చూపిస్తాం చేతివేడిగా నువ్వు ఆతో కూటమి అని చెప్పి మీరు తూతూ మాత్రంగా చర్యలు తీసుకుంటే రాబోయే ఎలక్షన్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అంటే ఏంటో చూపిస్తాం, తర్వాత చూపిస్తాం. ఇప్పుడు తూతూ మాత్రంగా చర్యలు తీసుకుంటే తర్వాత జరిగిపోయే తీవ్రంగా ఉంటాయని చెప్పి నారా చంద్రబాబు నాయుడు గారికి తీవ్రంగా హెచ్చరిస్తున్నాం.